असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय ॐ शान्ति शान्ति शान्तिः. Hello my dear students, see the 3x3 matrix వచ్చినప్పుడు మనం ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టార్స్ ఎలా మనం ఫైండ్ అవుట్ చేయాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, చూడండి ఇక్కడ మనకు 5 -2 0 -2 6 2 0 2 7 ఇచ్చాడు. ఓకే, మ్యాట్రిక్స్. సో ఫస్ట్ ఇంకేం తెలుసు కదా మనకు, క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏమిది, a మైనస్ లాంబ్డా I దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, a మైనస్ లాంబ్డా I ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఏం చేస్తాం, డయాగ్నల్ అంతా లాంబ్డా సబ్ట్రాక్ట్ చేయండి. అంటే 5 మైనస్ లాంబ్డా -2 0 -2 6 మైనస్ లాంబ్డా 2 0 2 7 మైనస్ లాంబ్డా. ఓకే, that is equal to 0. That is equal to 0. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, డెట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. డెట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అంటే ఏమి ఇక్కడ 5 మైనస్ లాంబ్డా, ఏమి వర్టికల్లో ఈ కాలము ఈ రో ఎలిమినేట్ చేస్తారు. ఇది ఎలిమినేట్ చేస్తే 6 మైనస్ లాంబ్డా ఇంటూ 7 మైనస్ లాంబ్డా మైనస్ ఇది ఎలిమినేట్ చేస్తే 2 2 4. ఓకే, నెక్స్ట్ మైనస్ ఈ -2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఓకే, ఈ కాలము ఈ రో ఎలిమినేట్ చేస్తారు. ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ -2 7 మైనస్ లాంబ్డా. ఓకే, ఇది ఏమొస్తుంది, ఇది ఎలిమినేట్ 0 ఇంటూ 2 ఏమొస్తుంది 0 ప్లస్ 0 ఇంటూ ఈ కాలము ఈ రో ఎలిమినేట్ చేస్తారు -4. ఇది 0 ఇంటూ 6 మైనస్ లాంబ్డా అంటే 0 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇంకేముంది ఇక్కడ 5 మైనస్ లాంబ్డా. ఓకే, ఇంకా మనం వీటిని ఏమొస్తుంది 42. ఓకే, -6 లాంబ్డా 6 లాంబ్డా అట్లా -7 లాంబ్డా. ఓకే, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ లాంబ్డా స్క్వేర్ -4 ప్లస్ 2 ఇంటూ -14 ప్లస్ 2 లాంబ్డా. ఇది ఏమవుతుంది, ఇది 0 ఇంటూ ఎనీథింగ్ అయితే 0 అవుతుంది. ఓకే, ఇంకేమొస్తుంది ఇక్కడ 5 మైనస్ లాంబ్డా ఏమొస్తుంది లాంబ్డా స్క్వేర్ మైనస్ లాంబ్డా స్క్వేర్. ఇక్కడ ఏమి -6 లాంబ్డా -13 లాంబ్డా. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం, ఇది సపరేట్ చేయండి. 42 - 4 చూడండి, ఇక్కడ మనకు ఇవి మల్టిప్లై చేసాం. ఓకే, మైనస్ లాంబ్డా స్క్వేరు -6 లాంబ్డా, ఇది ఒక 7 లాంబ్డా 13 లాంబ్డా. నెక్స్ట్ 42 - 4 అంటే 38. నెక్స్ట్ 2 ఇంటూ ఇది యాజిటీస్గా రాసాము. మళ్ళీ 5 ఇంటూ లాంబ్డా స్క్వేర్ 5 లాంబ్డా స్క్వేర్, ఇలాగ అన్నీ మల్టిప్లై చేస్తే మనకు ఇలా వచ్చింది మనకు. ఓకే, ఇది అంతా మల్టిప్లై చేయడం తెలుసు కదా మీకు. సో మల్టిప్లై చేస్తే మనకి ఈక్వేషన్ వచ్చింది. ఈ వీటికి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తే మనకు లాంబ్డా వాల్యూస్ అనేటివి వస్తాయి అన్నమాట. ఓకే, లాంబ్డా వాల్యూస్ కనుక్కోవడానికి సింథటిక్ మెథడ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సింథటిక్ మెథడ్ అంటే లాంబ్డా క్యూబ్ కోఎఫిషియంట్ ఏమి ఇక్కడ 1, ఇది -18 99 -162. ఓకే, సో 3తో లాంబ్డా ఇక్కడ లాంబ్డా క్యూబ్ ఉంది కాబట్టి 3 ఫ్యాక్టర్స్ ఉంటాయి. లాంబ్డా క్యూబ్ ఉంది కాబట్టి ఇక్కడ 3 ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో కాబట్టి లాంబ్డా 3 సబ్స్టిట్యూట్ చేస్తే 0 వస్తుంది. ఇక్కడ 3 అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసి 0 వస్తుంది కాబట్టి
లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకుంటున్నా. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 3 సాటిస్ఫై అవుతుంది. చెక్ చేసుకోవాలి. ఫస్ట్ 1 పెట్టాలి. 1కి 0 ఇచ్చింది అనుకోండి, అది దీనిలో ఒక ఫ్యాక్టర్ అవుతుంది. ఓకే, అంటే లాంబ్డా ప్లేస్లో 1 పెడితే ఇక్కడ 0 రావాలి. ఒకవేళ 1కి రాలేదనుకోండి -1 చూడాలి. ఒకవేళ దానికి రాలేదనుకో 2 చూడాలి. అలాగే -2 చూడాలి. వాటికి రాలేదనుకో 0, 3 చూడాలి. సో ఇక్కడ 3 చూస్తే వస్తుంది. ఓకే, కాబట్టి 3 అనేది మనకు సూట్ అవుతుంది కాబట్టి 0 ఫస్ట్ ఇక్కడ. ఓకే, 1 + 0 1, 3 × 1 = 3, 3 × 1 = 3. ఓకే, 3 × 1 = 3. చూడండి, ఇక్కడ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకుంటే సాటిస్ఫై అవుతుంది. ఇక్కడ 1, ఇక్కడ ఫస్ట్ 0 పెట్టుకుంటారు, ఇక్కడ 1. ఓకే ఓకే నెక్స్ట్ 3 × 1 = 3. 18లో 3 తీసేస్తే -15. 3 × 15, 3 × -15 అంటే -45. 99లో 45 తీసేసి 54 వస్తుంది. మళ్ళీ 3 × 54 అంటే ఏమి 162. సో ఇక్కడ 0 కంపల్సరీగా వస్తుంది అనమాట. ఓకే, ఇంకా నెక్స్ట్ ఏంటిది, లాంబ్డా స్క్వేర్ కోఎఫిషియంట్ మైనస్ ఇది 15 లాంబ్డా ప్లస్ 54, దట్ ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, మీరు ఆల్రెడీ ఇంటర్మీడియట్లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఉంటాయి కదా, అక్కడ ఇలాంటి ఫ్యాక్టర్స్ మీరు ఫైండ్ అవుట్ చేశారు, తెలుసు. ఓకే, సో కాబట్టి ఇంకా వీటి ఫ్యాక్టర్స్ ఏమవుతుంది మనకు 56 ఏమొస్తుంది, 6 × 9 సరిపోతుందా, లాంబ్డా స్క్వేర్ -6 లాంబ్డా, ఓకే, -9 లాంబ్డా రాసుకోవచ్చా, ప్లస్ 56, దట్ ఈజ్ ఈక్వల్ టు 0. దీనిలో లాంబ్డా కామన్ తీయండి, లాంబ్డా -6, -9 కామన్ తీస్తే లాంబ్డా -6, దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ లాంబ్డా -6, లాంబ్డా 6 కామన్ తీసేస్తే లాంబ్డా -6, లాంబ్డా -9, దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇంకా మనకి ఏమొచ్చినాయి, మనకి ఐగన్ వాల్యూస్. ఈగన్ వాల్యూస్ ఏమొచ్చాయి, ఐగన్ వాల్యూస్. ఐగన్ వాల్యూస్ ఏమొచ్చాయి మనకు చూడండి, 6 వచ్చింది, 9, నెక్స్ట్ 3. ఇవి ఐగన్ వాల్యూస్. అంటే ఏమివి, లాంబ్డా వాల్యూస్ అనమాట. లాంబ్డా 6, 9, 3 వచ్చింది. ఇక నెక్స్ట్ ఏం చేయాలి, మనం ఐగన్ వెక్టార్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏమనుకోవాలి, ఈగన్ వెక్టార్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈగన్ వెక్టార్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తాం మనము, మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడే. జస్ట్ ఏం చేస్తాం, లాంబ్డా ప్లేస్లో అంతా ఫస్ట్ ఈ 6 అనేది, అంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 6 అయినప్పుడు, అంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 6 అయినప్పుడు ఐగన్ వెక్టర్ కావాలి. అంటే 5 - 6 -2 0, -2 6 - 6 2, 0 2 7 - 6. ఓకే, ఇది x1 x2 x3, దట్ ఈజ్ ఈక్వల్ టు 0 0 0. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంకేమొస్తుంది మనకు చూడండి, 5 - 6. 5 - 6 అంటే ఏమి, 1 వస్తుంది, అంటే -x1. ఓకే, ఇది ఏమొస్తుంది, -2x2 ప్లస్ 0x3, దట్ ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఇది ఏమొస్తుంది, -2x1 ప్లస్ 0x2 ప్లస్ 2x3 ఈక్వల్ 0. నెక్స్ట్ ఏమిది, 0x1 ప్లస్ 2x2 ప్లస్ x3, దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఈ 2 ఈక్వేషన్స్ మనం ఎనీ యూ సెలెక్ట్ 2 ఈక్వేషన్స్. మీరు 2 ఈక్వేషన్స్ మీరు సెలెక్ట్ చేసుకోగలిగితే నెక్స్ట్ మీకు ఐగన్ వెక్టార్ అనేది వస్తుంది. ఓకే, చూద్దాం. ఏమైనా నేను ఫస్ట్ సెకండ్ ఈక్వేషన్స్ తీసుకుంటున్నా. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే x2 కోఎఫిషియంటు, ఇది x3 కోఎఫిషియంటు, ఇక్కడ x1, మళ్ళీ ఇక్కడ x2 రాసుకోవాలి, గుర్తుంచుకోండి. 2 3 1 2. ఓకే, x2 కోఎఫిషియంట్ అంటే ఈ x2 కోఎఫిషియంట్ ఏమి ఇక్కడ -2, x3 కోఎఫిషియంట్ ఏమి ఇక్కడ 0, x1 కోఎఫిషియంట్ ఏమి ఇక్కడ -1, x2 కోఎఫిషియంట్ ఏమి మళ్ళీ -2, 2 టైమ్స్ వస్తుంది x2. నెక్స్ట్ సిమిలర్లీ అనదర్ ఈక్వేషన్ చూడండి, ఇది ఏమి x2 కోఎఫిషియంట్ 0, ఇక్కడ కూడా 0. ఓకే, ఇంక x3 కోఎఫిషియంట్ ఏముంది, సెకండ్ ఈక్వేషన్ 2 ఉంది.
ఓకే. నెక్స్ట్ x1 కోఎఫిషియంట్ ఏముంది ఇక్కడ -2 ఉంది, -2. ఓకే, ఫస్ట్ సెకండ్ ఈక్వేషన్స్ తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తారు, ఇది x1 బై 2 2s 4, 0 ఇంటూ 0 మైనస్ మధ్యలో ఇక్కడ మైనస్, 0 ఇంటూ 0 0, ఇక్కడ ఈజ్వల్ టు పెట్టుకోవాలి. x2 బై 0 మైనస్ ఈ మైనస్ ప్లస్ 2 ఇంటూ 1 2, x3 ఇదేమి 0 ఇంటూ 0 0, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, మళ్ళీ ఇక్కడ మైనస్ 2 2s 4. సో ఇక్కడ ఏమొస్తుంది, x1 బై -4, x2 బై 2. ఓకే, నెక్స్ట్ x3 బై -4. ఓకే, అన్నీ ఒకే టేబుల్తో క్యాన్సిల్ అవుతే క్యాన్సిల్ చేసుకోవచ్చు. 2 1s, ఇది 2 2s, 2 2s. సో క్యాపిటల్ x1 ఈజ్ ఈక్వల్ టు ఐగన్ వెక్టర్, ఇది అంటే -2, ఇది 1, ఇది -2. ఓకే, జస్ట్ ఇప్పుడు దీనికి మైనస్తో ఇంటర్చేంజ్ చేసుకుంటే ఆర్, దీనికి మైనస్లు తీసేసి దీనికి పెట్టుకోవచ్చు, అంటే 2 -1 2 ఈ విధంగా కూడా పెట్టుకోవచ్చు. ఇది ఐగన్ వెక్టర్. సో క్యాపిటల్ x1 అనేది మనం ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, నెక్స్ట్ ఒకవేళ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 9 అయిందనుకోండి, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 9 అయితే ఐగన్ వెక్టర్. చూడండి ఇక్కడ 5 - 9 -2 0 -2. ఓకే, 6 - 9 2 0 2 7 - 9. ఇది x1 x2 x3. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 0 0 0. ఓకే, దగ్గర తీసుకుంటాం. సేమ్ సిమిలర్లీ ఇది ఏమొస్తుంది, -4x1 -4x1 -2x2 ప్లస్ 0x3, that is equal to 0, -2x1. ఓకే, 6 - 9 అంటే -3x1 x2 ప్లస్ 2x3 0. అట్లాగే 0x1 ప్లస్ 2x2. ఓకే, ప్లస్ 7 - 9 అంటే ఏమొస్తుంది, -2x3, దట్ ఈస్ ఈక్వల్ టు 0. ఓకే, ఇంకేం చేస్తారు ఇక్కడ, x2 కోఎఫిషియంట్ ఫస్ట్ x2 కోఎఫిషియంట్ -2, x3 కోఎఫిషియంట్ 0, నెక్స్ట్ ఇది -4, ఇది -2. నెక్స్ట్ అనదర్ ఈక్వేషన్ -3, ఇక్కడ -3, ఇది 2, ఇది -2. ఓకే, ఇంకేముంది ఇక్కడ, x1 బై 2 2s 4, -4 -3 ఇంటూ 0 0, x2 బై 0 -8. సో x3 బై 3 4s 12, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, మధ్యలో మైనస్ వస్తుంది మళ్ళీ. ఓకే, 4. ఓకే, ఇంకేమొస్తుంది మనకి ఇక్కడ, x1 బై -4, that is equal to x2 by 8, x3 by 8. 4తో డివైడ్ అవుతుందా, 4 1s 4 2s 4 2s. ఓకే, సో ఐగన్ వెక్టార్ మనకు చూడండి ఇక్కడ, ఐగన్ వెక్టార్ క్యాపిటల్ x2 ఏమొచ్చింది ఇక్కడ, -1 2 2. ఇట్లాగా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇట్లాగా ఐగన్ వెక్టార్ అనేది మనం ఇలాగ ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ ఇలాగే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 3 అయినప్పుడు ఐగన్ వెక్టార్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు మనకు 3, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇక్కడ 3 తీసుకుంటున్నాం. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 3 అంటే లాంబ్డా ప్లస్ 3 సబ్స్టిట్యూట్ చేసాం. అప్పుడు ఏమొస్తుంది, 5 - 3 అంటే ఏమొస్తుంది మనకి ఇక్కడ, 2x1 -2x2 ప్లస్ 0x3, that is equal to 0. ఇదేమొస్తుంది, -2x1, 6 - 3 అంటే ఏమి 3x2
ఓకే, ప్లస్ 2x3 that is equal to 0. నెక్స్ట్ ఇది 0x1 ప్లస్ 2x2 ఓకే ప్లస్ 4x3 that is equal to 0. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారు, ఇంకా x2 కోఎఫిషియంట్, ఫస్ట్ x2 కోఎఫిషియంట్ రాయండి -2, x3 కోఎఫిషియంట్ 0, x1 కోఎఫిషియంట్ రాస్తారు. ఏమిది x2, x3, x1 మళ్ళీ x2. ఎనీ ఈక్వేషన్స్, ఎనీ 2 ఈక్వేషన్స్ న్యూ ఇష్టం, ఏవైనా మనం 2 ఈక్వేషన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. x3 కోఎఫిషియంట్ 4, ఎంత ఇది మనకు, ఇది 4, x ఏమొస్తుంది, ఇది 0, x2 కోఎఫిషియంట్ ఎంత 2, ఇది 2. ఓకే, x1 బై -8 -0, x2 బై 0 ఇంటూ 0 0 -8, x3 బై 2 2 4 -0, 0 ఇంటూ 0. ఓకే, సో కాబట్టి x1 హోల్ డివైడెడ్ బై -8, x2 బై -8, x3 బై 4, x3 బై 4. సో 4తో డివైడ్ చేసుకోవచ్చు, 4 1 జా 4 2 జా 4 2 జా. సో x3 ఐగన్ వెక్టర్స్ ఏమొచ్చినాయి మనకు, -2 -2 1, ఆర్ దీనికి 2 2, దీనికన్నా మైనస్ పెట్టుకోవచ్చు. ఇది ఐగన్ వెక్టర్స్ అనమాట. ఇట్లాగా మనము ఐగన్ వెక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇలాగా మనం కనుక్కోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టర్. ఐఎమ్ ఎక్స్ప్లెయిన్ అనదర్ ప్రాబ్లం. చూడండి, ఇక్కడ ఏమన్నాడు, ఫైండ్ ద ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టార్స్ అన్నాడు. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇచ్చాడు, 1, అన్ని 1s ఇచ్చాడు, 3/3 మ్యాట్రిక్స్. సో మనకి ఏం చేయాలి, సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏమి, a మైనస్ లాంబ్డా i ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, డయాగ్నల్ అంతా ఏం చేస్తారు, లాంబ్డా సబ్ట్రాక్ట్ చేయండి డయాగ్నల్. ఇంకా దీనికి డెట్ ఫైండ్ అవుట్ చేయండి, 1. ఓకే, 1 మైనస్ లాంబ్డా, ఏమిది 1 మైనస్ లాంబ్డా, 1 మైనస్ లాంబ్డా. ఓకే, ఈ కాలము ఈ రో ఎలిమినేట్ చేసి 1 మైనస్ ఇంటూ 1 మైనస్ 1 మైనస్ లాంబ్డా స్క్వేర్ -1 -1. ఈ కాలము ఈ రో ఎలిమినేట్ చేస్తారు, 1 ఇంటూ 1 మైనస్ లాంబ్డా, సో -1 ప్లస్ 1. ఈ కాలము ఈ రో ఎలిమినేట్ చేస్తే 1 మైనస్ 1 మైనస్ లాంబ్డా, దాట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఏముంది ఇక్కడ 1 మైనస్ లాంబ్డా, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే 1 ప్లస్ లాంబ్డా స్క్వేర్ మైనస్ 2 లాంబ్డా -1 -1 1 మైనస్ లాంబ్డా -1 ప్లస్ 1 ఇంటూ 1 మైనస్ 1 ప్లస్ లాంబ్డా, దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఏమిది 1 మైనస్ లాంబ్డా, ఏమిది లాంబ్డా స్క్వేర్. ఓకే, -2 లాంబ్డా, -1 ప్లస్ 1 క్యాన్సిల్ 0. ఓకే, -1 ప్లస్ 1 క్యాన్సిల్, -1 ఇంటూ 1 -1 ప్లస్ 1 క్యాన్సిల్ మైనస్ లాంబ్డా ప్లస్ 1 ఇంటూ లాంబ్డా, దాట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, మల్టిప్లై చేయండి, 1 ఇంటూ లాంబ్డా స్క్వేర్ -2 లాంబ్డా, ఇది మైనస్ లాంబ్డా క్యూబ్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 లాంబ్డా స్క్వేర్. ఓకే, ప్లస్ లాంబ్డా that is equal to 0. మైనస్ లాంబ్డా క్యూబ్, లాంబ్డా స్క్వేర్ ఇది 2 లాంబ్డా స్క్వేర్. ఓకే, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 లాంబ్డా ప్లస్ ఇది ఒక 2 లాంబ్డా. ఏమొస్తుంది మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ లాంబ్డా క్యూబ్ మైనస్ లాంబ్డా క్యూబ్, 2 లాంబ్డా స్క్వేర్, ఇది ఒక లాంబ్డా స్క్వేర్ ఏమొస్తుంది 3 లాంబ్డా స్క్వేర్. ఓకే, ఇక్కడ చూడండి -2 లాంబ్డా ప్లస్ 2 లాంబ్డా క్యాన్సిల్ అవుతుంది, ఇది క్యాన్సిల్ అవుతుంది, దాట్ ఈజ్ ఈక్వల్ టు 0.
దీనిలో ల్యాండా స్క్వేర్ కామన్ తీయండి. కామన్ తీస్తే ఏమొస్తుంది? మైనస్ ల్యాండా ప్లస్ 3 that is equal to 0. సో ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 0, 0 అంటే ల్యాండా స్క్వేర్ అంటే ల్యాండా ఇంటూ ల్యాండా కదా. ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 0, ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 0. ఇంకోటి 3, ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 3. ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ ల్యాండా వస్తే ప్లస్ అవుతుంది. సో ఐగెన్ వాల్యూస్ వచ్చాయి. ఇప్పుడు ఐగెన్ వాల్యూస్ మనకు ఇవి ఐగెన్ వాల్యూస్. ఓకే, ఐగెన్ వెక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఐగెన్ వెక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 0 కనుక్కోండి. ఫస్ట్ ల్యాండా ప్లేస్లో ఇక్కడ 0 పెట్టండి. 1 మైనస్ 0 1 1 1 1 మైనస్ 0 1 1 1 1 మైనస్ 0 x1 x2 x3 0 0 0. ఓకే, ఏం చేస్తారు ఇంక ఇది x1 ప్లస్ x2 ప్లస్ x3 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ అనదర్ ఈక్వేషన్ ఏమి ఇక్కడ x1 ప్లస్ x2 ప్లస్ x3 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. x1 ప్లస్ x2 ప్లస్ x3 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఏవైనా 2 ఈక్వేషన్స్ తీసుకోండి. మీరు 2 ఈక్వేషన్స్ తీసుకొని సాల్వ్ చేస్తారు. ఇక్కడ ఏముంటాయి? x2 అన్ని వన్సే ఉన్నాయి మనకి. 1 1 1 1 అంటే x2 x3 ఏమిది x2 కోషెంట్, ఇది x3, ఇది x1, ఇది x2. సో అన్నీ కూడా వన్స్ వచ్చాయి. ఓకే, సో x1 బై 1 1 1 మైనస్ 1, x2 బై 1 మైనస్ 1, x3 బై 1 మైనస్ 1. ఎప్పుడూ కూడా అన్ని జీరోస్ అయిపోయినాయి అనుకోండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 0 0 0 వచ్చింది అనుకోండి. అజంప్షన్ చేసుకోవాలి. మనం ఏం చేసుకోవాలి? అజ్యూమ్ చేసుకోవాలి. ఎనీథింగ్ యూ టేక్ ఎనీ వాల్యూస్ మనం అజ్యూమ్ చేసుకొని సపరేట్ చేసుకోవాలి. ఓకే, సో మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? అజ్యూమ్ ద ఐగెన్ వాల్యూస్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను? ఇక్కడ క్యాపిటల్ x1 ఈజ్ ఈక్వల్ టు మనకి ఏ వాల్యూస్ పెడితే ఇక్కడ 0 వస్తుందో ఆ వాల్యూ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ 2 పెడతాను, ఇక్కడ -1, ఇక్కడ -1 పెడతాను. సో కాబట్టి ఇక్కడ ఏమిది 2, ఇది -1, ఇది -1. ఓకే, ఏ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినా 0 రావాలి. ఓకే, నెక్స్ట్ అనదర్ కూడా 0నే కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తాను? x2 ఇప్పుడు ఏం చేస్తాను? ఇది -2 పెడతా, ఇక్కడ ఏం చేస్తాను? 1 1 పెడతాను. ఇట్లాగా తీసుకోవచ్చు. ఎప్పుడైనా సరే ఇక్కడ 0 0s వస్తే అజ్యూమ్ ఏ వాల్యూస్ పెడితే ఇక్కడ 0 వస్తాయో ఆ వాల్యూస్ ఆల్ ఈక్వేషన్స్ సాటిస్ఫై కావాలి. ఈక్వేషన్స్ 3 సాటిస్ఫై కావాలి. సో ఇక్కడ ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే సాటిస్ఫై అవుతున్నాయి కాబట్టి నేను 2 వాల్యూస్ వచ్చాయి కదా, ఐగెన్ వాల్యూస్ 0 0నే కాబట్టి ఇంకా డైరెక్ట్గా అది కూడా తీసుకునేసాను. ఇక నెక్స్ట్ వచ్చి ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 3. ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 3 అంటే ఏమొస్తుంది మనకి ఇక్కడ? చూడండి, ఇది 1 మైనస్ 3 1 1 1 1 మైనస్ 3 1 1 1 1 మైనస్ 3. ఏమిది? x1 x2 x3 0 0 0. ఓకే, ఇంకేమొస్తుంది ఇక్కడ? -2x1 ప్లస్ x2 ప్లస్ x3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది x1 -2x2 ప్లస్ x3 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఏమి? x1 ప్లస్ x2 -2x3 ఈజ్ ఈక్వల్ టు 0. ఏవైనా 2 ఈక్వేషన్స్ సెలెక్ట్ చేయండి. ఓకే, ఈ 2 ఈక్వేషన్స్ తీసుకుంటున్నాను. x2 కోషెంట్ -2, x3 1, ఇది 1 -2. నెక్స్ట్ ఏమి? x3 కోషెంట్ -2, ఇది 1, ఇది 1, x1 కూడా 1. ఓకే, x2 x3 x1 x2 ఏమొస్తుంది మనకి ఇక్కడ? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. x1 బై మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 2 జా 4 -1. x2 బై 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2. x3 బై 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2. ఓకే, సో x1 బై 3, x2 బై 3, x3 బై 3 అంతే కదా. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఆ 2 2 జా 4.
మధ్యలో ఇక్కడ మైనస్ వస్తుంది, 1 - 1 అంటే 1. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 1 × 1 ఇది +2 అవుతుంది. అన్ని క్యాన్సిల్ అవుతే ఏమొస్తాం మనకు 3 3 1 రాసుకోవచ్చా? సో కాబట్టి x3 ఐగన్ వెక్టర్ ఏమైంది, అన్ని క్యాన్సిల్ అవుతాయి, అన్ని క్యాన్సిల్ అవుతే నీకేమొస్తుంది 1 1 1. సో ఐగన్ వెక్టర్స్ ఏమొచ్చినాయి నీకు, దిస్ ఈజ్ ద ఐగన్ వెక్టర్, దిస్ ఈజ్ ద ఐగన్ వెక్టర్, దిస్ ఈజ్ ద ఐగన్ వెక్టర్స్. ఈ విధంగా మనం ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇక మీరు చాంద్ మ్యాథమెటిక్స్లో మనకు ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్స్ అనేది ప్రాబ్లమ్స్ మీరు వాటిలో ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకున్నట్లయితే గ్రావెల్లో కానీ ఓకే హయ్యర్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ గ్రావెల్లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మీరు ట్రై చేసుకోండి. రాను ఏమైనా ఉంటే నన్ను అడిగితే ఐఎమ్ అగైన్ టు ఎక్స్ప్లెయిన్. ఓకే, దిస్ ఈజ్ ద టాపిక్ ఈజ్ ఓవర్. The first unit is complete. Tomorrow I will start a new lesson. Okay, thank you.